హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనైతే ప్రసన్న మీనాక్షి సమేత సోమేశ్వర ఆలయం శివన సముద్ర డిస్టిక్ అనమాట, కర్ణాటక. సో మైసూరుకి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో మేమైతే రీసెంట్గా ఇక్కడికి వచ్చాము. సో ఇది వచ్చి చూడండి, నంది ఎంట్రన్స్లో చాలా బాగుంది కదా. కాకపోతే చాలా పురాతనమైన గుడి అండి ఇది. చూడండి చెట్లంతా మొలిచిపోయాయి అనమాట పైన కూడా. సో ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ రెండు వైపులా కూడా పైన నంది విగ్రహం అయితే ఉంటుంది. సో ఇక్కడికి దగ్గరలోనే మనకి మధ్య రంగనాథ స్వామి క్షేత్రం కూడా ఉంది. మీకు తెలుసు కదా, రంగనాథ స్వామికి సంబంధించి 3 ముఖ్యమైన క్షేత్రాలు అయితే ఉన్నాయి. ఒకటి ఆది రంగనాథ స్వామి శ్రీరంగపట్నం మైసూరుకి దగ్గరలో, అండ్ ఇది వచ్చి శివన సముద్రం దగ్గర. రెండవది మధ్య రంగనాథ స్వామి క్షేత్రం. మూడవది వచ్చి శ్రీరంగనాథ స్వామి ఆలయము తమిళనాడు అనమాట. సో మొదటిది రెండవది కర్ణాటకలో ఉంటే మూడవ ఆలయం వచ్చి తమిళనాడులో ఉంటుంది. ఈ 3 రంగనాథ స్వామి ఆలయాలు కూడా కావేరి నది ఒడ్డున వెలిసాయన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇది వచ్చి మీనాక్షి అమ్మ టెంపుల్ అనమాట. పక్కనే మనకు సోమేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. సో ఇక్కడ ఎందుకు ఈ ఆలయాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నానంటే, ఇక్కడ శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే స్థాపించబడినటువంటి శ్రీచక్రం ఉంది. అందుకని చెప్పేసి ఈ ఆలయం చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ చాలా విశేషమైన ఆలయం అన్నమాట. సో స్వయంగా శంకరాచార్యుల వారిచే ప్రతిష్టాపించబడినటువంటి శ్రీచక్రం ఉంది కాబట్టి శ్రీచక్ర సమేత ప్రసన్న మీనాక్షి అమ్మవారి ఆలయం అని చెప్తారు. సో పక్కనే మనకి సోమేశ్వర ఆలయం కూడా ఉందన్నమాట. సో ఇది శివలింగం కనబడుతుంది కదా మీకు. సో మేము వెళ్ళినప్పటికీ అప్పుడే జస్ట్ గుడి క్లోజ్ చేస్తూ ఉన్నారు. మేము ఇంకా దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని ఇక బయలుదేరాం అనమాట అక్కడి నుంచి. సో ఈ శివాలయంలో పైన అంటే ఎదురుగా వరండా లాగా ఉంది కదా, వరండా పైన ఒక ఫిష్ షేప్లో ఒక ఫిష్ ఉంటుందన్నమాట. ఆ చేప కింద మనం నిలబడుకుని ఆ సోమేశ్వరుని ఏం తలుచుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. సో ఇకపోతే ఇక్కడ ఒక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే శ్రీచక్రం. అసలు ఆ శ్రీచక్రాన్ని ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు ఎందుకు ప్రతిష్టాపించాల్సి వచ్చింది అని అంటే కనుక ఒక స్టోరీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఆ స్టోరీ ఏంటంటే, అక్కడ పురోహితులను కూడా నేను అడిగి తెలుసుకున్నాను. అందులో అక్కడ ఒక సెక్యూరిటీ అతను కూడా అక్కడ ఎప్పుడు రెగ్యులర్గా అక్కడే ఉంటారట. సో నేను ఆయన కూడా అడిగి కనుక్కున్నాను. ఆ స్టోరీ ఏంటంటే, సో మీరు ఇక్కడ చూడండి, అమ్మవారు అసలు స్ట్రైట్గా అంటే భక్తులు మనము ఎదురుగా నించుని నమస్కారం చేసుకుంటే అమ్మవారు మనల్ని చూస్తున్నట్టుగా ఉండదన్నమాట. కింద శ్రీచక్రం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. సో అమ్మవారి ముందరే ఉంది కదా, అదే శ్రీచక్రం అంటే. ఈ శ్రీచక్రానికి సంబంధించి ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, శంకరాచార్యుల వారు కేరళలో జన్మించి దేశమంతటా కూడా పర్యటిస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో ఒకసారి శంకరాచార్యుల వారు ఈ మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఈ శివన సముద్రం అనే యొక్క ఈ ప్రదేశాన్ని అయితే పర్యటిస్తారు. ఆ టైంలో అక్కడ ఉన్న ప్రజలు ఈయన్ని చూసి, శంకరాచార్యుల వారిని చూసి, మీరు ఈ ఊరికి కొత్త వారిలా ఉన్నారు, దయచేసి సాయంత్రం చీకటి పడిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సంచరించకండి, మీరు ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తారన్నమాట. సో అది ఇలా ఎందుకు చెప్తారనేది శంకరాచార్యుల వారికి ముందే తెలుసు. సో అయినప్పటికీ కూడా ఆయన ప్రజల దగ్గర సరే అని చెప్పేసి ఈ గుడిలో వచ్చి కూర్చుంటారట. కూర్చుని అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు చీకటి పడగానే ప్రసన్న మీనాక్షి అమ్మవారు భద్రకాళి రూపాన్ని ధరించి అసలు చూస్తుంటేనే అసలు పై ప్రాణాలు పైనే పోతాయన్నమాట. అంత భయంకరమైన అవతారం ఎత్తి అమ్మవారు గర్భగుడిలో నుంచి బయటకు నడిచి వస్తూ ఉంటే, సో అంత భయంకరమైన రూపాన్ని చూసినటువంటి శ్రీ శంకరాచార్యుల వారు ఏమాత్రం భయపడకుండా, అమ్మ నీ దర్శన భాగ్యం కలిగించినందుకు చాలా ధన్యుని తల్లి అని చెప్పేసి నమస్కరిస్తాడనమాట. అప్పుడు మీనాక్షి అమ్మవారు శంకరాచార్యుల వారిని తన చేతుల్లోకి తీసుకుని, ఇది నా గ్రామం, ఈ గ్రామానికి నేను గ్రామదేవతను, నా అనుమతి లేకుండా ఈ గ్రామంలోకి నువ్వు ప్రవేశించినందుకు నేను నిన్ను తినేస్తున్నాను అని చెప్తారట. అప్పుడు ఏమాత్రం భయపడకుండా శంకరాచార్యుల వారు, అమ్మ ఈ ప్రపంచంలో కానీ విశ్వంలో కానీ తల్లి ఎప్పుడైనా తన బిడ్డను చంపడం కానీ తినడం కానీ ఉందా? తల్లి నీ యొక్క నిజమైన రూపాన్ని నాకు దర్శనం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి వేడుకుంటాడనమాట. అప్పుడు అమ్మవారు తన నిజమైన రూపాన్ని చూపించి ఆయన్ని ఆశీర్వదిస్తుంది. సో యాక్చువల్గా ఇకపోతే ఈ శ్రీచక్రం ఎందుకు స్థాపించాల్సి వచ్చిందంటే, అక్కడ అంటే ఈ పర్టికులర్ ఈ ప్రదేశంలో అమ్మవారు
పగలంతా అమ్మవారి రూపంలో అంటే మీనాక్షి అమ్మవారి రూపంలో ఉండి, నైట్ అయితే భద్రకాళి రూపంలో మారిపోయి అక్కడ దొరికిన ప్రజలందరినీ కనిపించిన ప్రతి ఒక్కరిని తినేసేదట. సో అందుకని చెప్పి శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి అమ్మవారి నిజమైన రూపాన్ని దర్శించి అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారనమాట. అమ్మవారిని చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవు. ఒకసారి చూడండి. ఇక్కడ కూడా మేము వెళ్ళిన టైంకి క్లోజ్లోనే ఉన్నింది టెంపుల్. కాకపోతే అక్కడ చిన్న కిటికీ లాంటి వాకిలి ఉండే కాబట్టి అందులో నుంచి మేము దర్శనం చేసుకున్నాము. అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. ముందరున్న శ్రీచక్రాన్ని అసలు ఎంత అదృష్టం ఉంటే కానీ మనము అసలు దర్శించుకోలేమన్నమాట. అంత అద్భుతమైన టెంపుల్ ఇది. సో తప్పకుండా మీరు ఈ ఆలయాన్ని వీలైతే దర్శించుకోండి. సో చుట్టుపక్కల మీకు చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఇదిగోండి కావేరీ నది కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరైతే ఇంకా అసలు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫ్లో కూడా తక్కువే ఉండే. మేము చాలా టైం స్పెండ్ చేసాం ఇక్కడ. ఇంక ఇక్కడ నుంచి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో మీకు మధ్యరంగనాథ స్వామి క్షేత్రం కూడా ఉంది. సో అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో ఇవాల్టి వీడియో ఇదన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్